వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ నా ఛానల్ తరపున సుస్వాగతం. ఈ ఛానల్లో వచ్చే ఏవైతే ఉన్నాయో వీడియోసు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి మీరందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యి వచ్చే పరీక్షలలో మీరు మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. అట్లా ఫాలో అయితేనే మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని దయచేసి రెగ్యులర్గా వీడియోస్ అందరూ సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఫాలో కండి. అలాగే మీ మిత్రులకు కూడా తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేయండి. దయచేసి మీరందరినీ నేను ఇదే కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి దశ, మొత్తం 4 దశలు ఉన్నాయి. ఆ 4 దశలలో మొదటి దశ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ మొదటి దశలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క దశలో కొంతమంది జమీందారులపై కూడా ఈ మొదటి దశలో కొంతమంది జమీందారులపై కూడా దాడులు అనేటివి జరిగాయి. ఆ దాడుల వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి దశలో తెలంగాణ సాయుధ పోరాటం మొదటి దశలో జమీందారులపై జరిగిన దాడుల వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా షేక్ బందగి సాహెబ్ ప్రతిఘటన గురించి తెలుసుకుందాం. షేక్ బందగి సాహెబ్ ప్రతిఘటన. బందగి సాహెబ్ జనగామ తాలూకాలోని విష్ణూరు దేశ్ముఖ్ రాపాక వెంకట రామచంద్రారెడ్డి అధికార పరిధిలో గల కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన నిజాయితీపరుడైన ఒక పేద ముస్లిం రైతు. బందగి సాహెబ్ జనగామ తాలూకాలోని విష్ణూరు దేశ్ముఖ్ రాపాక వెంకట రామచంద్రారెడ్డి, పేరు గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, రాపాక వెంకట రామచంద్రారెడ్డి అధికార పరిధిలో గల కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన నిజాయితీపరుడైన ఒక పేద ముస్లిం రైతు. అయితే తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో పాలివారైన ఫకీర్ అహ్మద్, అబ్బాస్ అలీ అతని సోదరులతో వివాదం మొదలైంది. అప్పటికే దేవరుప్పుల కామారెడ్డి గూడెంలకు పోలీస్ పటేల్గా అధికారాలు చెలాయిస్తున్న అబ్బాస్ అలీ చివరికి ఈ భూమి వివాదం కోర్టు కేసు దాకా వెళ్ళడమే కాకుండా తీర్పు బందగి సాహెబ్ గెలిచినట్లు రావడంతో భరించలేని పాలివారైన అబ్బాస్ అలీ సోదరులు దేశ్ముఖ్ మద్దతుతో జూలై 26, 1940లో ఈ సంవత్సరం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, తేదీ కూడా జూలై 26, 1940లో బందగీని అతి దారుణంగా నరికి చంపేశారు. ఈ భయంకరమైన సంఘటన అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులాగా ఉన్న తెలంగాణ ప్రజానీకంలో ఒక ప్రశ్నించే తత్వాన్ని, ఎదిరించి పోరాడే ధైర్యాన్ని ఇచ్చింది. షేక్ బందగి యొక్క వీరోచిత పాత్రను ఆంధ్ర మహాసభలు, కమ్యూనిస్టు పార్టీలు స్మరణ చేసుకున్నాయి. మా భూమి నాటకంలో చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించగలరు. మా భూమి నాటకంలో బందగి గురించి పేర్కొన్నారు. మా భూమి నాటకమును సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్ రావు రచించారు. మా భూమి నాటకమును సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్ రావు రచించారు. ఈ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, అభ్యర్థులు గమనించండి.
మా భూమి నాటకం రచించింది సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి, భాస్కర్ రావు. విసునూరి రామచంద్రారెడ్డి. విసునూరి రామచంద్రారెడ్డి జనగామ తాలూకాలో 10,000 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న స్థానిక భూస్వామి విసునూరి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా రైతులను కూడగట్టి ఆందోళన జరపడంలో ఆంధ్ర మహాసభ సభ్యుడైన కొలనుపాకకు చెందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఐలమ్మకు చెందిన భూమిని విసునూరు జమీందార్ రామచంద్రారెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించాడు. దీనికి వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్రతిఘటన ప్రారంభమైంది. ఈ ప్రతిఘటనతో విసునూరు జమీందారు వెనక్కి తగ్గాడు. ఈ ప్రతిఘటనలో విసునూరి జమీందార్ గూండాలు దొడ్డి కొమరయ్యను కాల్చి చంపారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి నిజాంకు వ్యతిరేకంగా పోరాడటం వల్ల ఇతను ఎక్కువ కాలం జైల్లో మరియు అజ్ఞాత జీవనం గడిపారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరడాన్ని ఆరుట్ల రామచంద్రారెడ్డి వ్యతిరేకించాడు. ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్య కమలాదేవి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. కడారి నరసింహారావు గురించి తెలుసుకుందాం. వరంగల్ సమీపంలోని ముండ్రాయి గ్రామానికి చెందిన భూస్వాములు కడారి రామచంద్రరావులు లంబాడీల భూములను ఆక్రమించారు. దీంతో కమ్యూనిస్టులు ఈ భూముల్లో ఎర్ర జెండాలు పాతారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇతనిపై దాడి చేసి ఆ భూములను తిరిగి పేదలకు పంచాడు. సరిగ్గా నిజాం ప్రభుత్వం ఈ సమయంలో హైదరాబాద్ సంస్థానం ఒక స్వతంత్ర రాజ్యంగా స్థాపించడంపై దృష్టి పెట్టింది. సహజంగానే రాష్ట్రంలోని గ్రామాలలో తలెత్తుతున్న తిరుగుబాట్లను గురించి పట్టించుకోలేదు. ఈ పరిస్థితులను చక్కగా వినియోగించుకోవడంతో కమ్యూనిస్టులు తెలంగాణలో బలపడ్డారు. ఈ దశలో జమీందారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఎర్రబాడు ప్రజా తిరుగుబాటు గురించి తెలుసుకుందాం. ఎర్రబాడు ప్రజా తిరుగుబాటు నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకాలోని ఎర్రబాడు గ్రామ భూస్వామి జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి. ఇతని పేర 1.5 ఎకరాల భూమి ఉండేది. ఆయన తన పరిధిలో గల గ్రామాలైన చిల్పకుంట, ఎడవెల్లి, నూతనకల్లు గ్రామాలకు చెందిన అనేక మంది రైతులను వాళ్ళ వ్యవసాయ భూముల నుంచి వెళ్ళగొట్టి వాటిని తన పేర రాయించుకోవడమే కాకుండా తన కిరాయి మనుషుల ద్వారా పేద రైతులపై దాడి చేయించి వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకున్నాడు. కానీ ఎడవెల్లి గ్రామ నాయకుడైన గాజుల రామచంద్రయ్య నాయకత్వంలో పై గ్రామాల రైతుల తిరుగుబాటు లేవదీసి అంటే పై గ్రామాలంటే చిల్పకుంట, ఎడవెల్లి, నూతనకల్లు గ్రామాల రైతుల తిరుగుబాటు లేవదీసి తాము కోల్పోయిన భూములను తిరిగి దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే సూర్యాపేట తాలూకాలోని పాత సూర్యాపేట గ్రామ దేశ్ముఖ్, కుందూరు లక్ష్మీకాంతరావు, హుజూర్ నగర్ తాలూకా బేతవోలు మక్తేదారు తడకమల్ల సీతారామచంద్రరావు, బక్కవంతుల గూడెం భూస్వామి బోగాల వీరారెడ్డి, మల్లారెడ్డిగూడెం పోలీస్ పటేల్, మేళ్లచెరువు బంజారాదారు వీరభద్రరావు, వరంగల్ జిల్లాలోని అల్లీపురం తిమ్మాపురం జాగీర్దారు అన్వర్ పాషా, ములకలగూడెం జమీందారు పింగళి రంగారెడ్డి, నషికల్లు భూస్వామి వెంగల్ నరసింహారెడ్డి లాంటి పెద్ద భూస్వాములపైనే కాకుండా చిన్న చితక 5,000 ఎకరాలకు పైగా భూమున్న భూస్వాములపైన కూడా సంఘం మద్దతుతో రైతులు తిరుగుబాటును లేవదీశారు. హైదరాబాద్ సంస్థానంలో ప్రజలపై నిజాం పోలీసులు భూస్వాముల గూండాల దౌర్జన్యాలను, వెట్టిచాకిరీకి సంబంధించిన సంఘటనను తెలుసుకోవడానికి జనగామ తాలూకాలో దేవులపల్లి వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ పర్యటన కాలంలో
జరిగిన సంఘటనను దేవులపల్లి వెంకటేశ్వరరావు జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు హైదరాబాద్ రాజ్యంలో పోలీసుల దురంతాలు హైదరాబాద్ రాజ్యంలో పోలీసుల దురంతాలు జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు హైదరాబాద్ రాజ్యంలో పోలీసుల దురంతాలు అనే పేరుతో దేవులపల్లి వెంకటేశ్వరరావు పుస్తకాలను వెలువరించారు. గ్రామాల్లోని వెట్టిచాకిరిని వివరిస్తూ వెట్టిచాకిరి అనే పుస్తకాన్ని గొడ్డలిపెట్టు అనే కరపత్రాన్ని దేవులపల్లి వెంకటేశ్వరరావు స్వయంగా వ్రాసి ప్రచురించారు. ఈ రచనలన్నీ ప్రజలను కార్యకర్తలను కర్తవ్యోన్ముఖులను చేసినాయి. కొమరయ్య బలిదానం దొడ్డి కొమరయ్య బలిదానం సాయుధ పోరాటానికి నాంది పలికింది. దొడ్డి కొమరయ్య మరణంతో కడివెండిలో తలెత్తిన ఉద్రిక్తతలను పరిశీలించడానికి హైదరాబాద్ నుంచి ఆంధ్ర మహాసభ కేంద్ర కమిటీ పక్షాన వట్టికోట అల్వార్ స్వామి వచ్చారు. ఈయన ప్రజల మనిషి అనే నవల రాశాడు. వట్టికోట అల్వార్ స్వామి రచన ప్రజల మనిషి. దీనిలో 1934 నుంచి 40 మధ్య కాలం నాటి తెలంగాణ గ్రామీణ ప్రాంత స్థితిగతులను మరియు వెట్టి పేదరికం వంటి విషయాలను వాస్తవంగా చిత్రీకరించాడు. అంతేగాక ఈయన రచించిన గంగు నవలలో 1940-45 మధ్య కాలంలో 1940 నుంచి 45 మధ్య కాలంలో జరిగిన తెలంగాణ రాజకీయ సాంఘిక ఉద్యమాలను వట్టికోట అల్వార్ స్వామి చిత్రీకరించాడు. చాకలి ఐలమ్మ పంట పొలం కేసులో ఇరికించబడిన నాయకులపై పోలీసులు జరిపిన అమానుష హింసాకాండపై ఏర్పాటైన విచారణ కమిటీకి అధ్యక్షుడు ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి. ఇతడు ఒక న్యాయవాది. ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి న్యాయవాది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచడానికి నిజాం ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే మిర్జా అలీ హైదర్. వేకూరు రాఘవరావు గురించి తెలుసుకున్నాం. ఇతను ధర్మాపురం జమీందారు. ఇతను పేదల భూములను ఆక్రమించుకోవడంతో స్థానిక లంబాడీలు తిరుగుబాటు చేశారు. ఆకునూరు మాచిరెడ్డిపల్లి సంఘటనల గురించి తెలుసుకుందాం. ఆకునూరు మాచిరెడ్డిపల్లి సంఘటనలు. మిర్జా అలీ హైదర్ యొక్క అనుచరులు మాచిరెడ్డిపల్లి ఆకునూరులలో దౌర్జన్యాలు చేశారు. జనగామ తాలూకాలోని ఆకునూరు గ్రామ ప్రజలు 1943లో బలవంతపు లెవీ పన్నుకి వ్యతిరేకంగా గ్రామీణ పోలీస్ పటేల్ శీతల్ ప్రసాద్ నాయకత్వంలో గొప్ప తిరుగుబాటును లేవదీశారు. దీన్ని పోలీసు అధికారులు ప్రభుత్వంపై తిరుగుబాటుగా భావించి తీవ్రమైన అణచివేత విధానాలను అవలంబించారు. దీనిలో భాగంగానే సాయుధ పోలీసు బలగాలు గ్రామంపై విరుచుకుపడి దొరికిన వారిని చితకబాదడం, ముఖ్యంగా లైంగిక దాడులకు పాల్పడి కసి తీర్చుకున్నారు. శీతల్ ప్రసాద్తో పాటు 12 మందిపై కేసు పెట్టి జైలుకు పంపించారు. అయినా కూడా ప్రజలు తమ పోరాటాన్ని ఆపలేదు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించలేదు. అందుకే ఈ సంఘటనకు చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. మాచిరెడ్డిపల్లి గ్రామం ఆనాడు బీదర్ తాలూకాలోని తెలుగు మాట్లాడే ప్రాంతం. లెవీ పన్ను వసూలుకు సంబంధించిన మాచిరెడ్డిపల్లి సంఘటన కూడా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజలు సందర్భానుసారంగా ఏ విధంగా సంఘటితం కాగలరో, ప్రభుత్వ అధికారులను ఎంత తీవ్రంగా ప్రతిఘటించగలరో అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఆనాటి బీదర్ తహసీల్దార్ అయిన కాజా మోహినుద్దీన్ 1945 సంవత్సరంలో గ్రామంలోని కొందరు రైతులు లెవీ పన్ను చెల్లించలేదని, మరికొందరు తమ వద్ద ఉన్న ధాన్యం నిల్వ లెక్కలు సరిగ్గా చూపలేదనే కారణంతో గ్రామ పోలీస్ పటేల్ హనుమంతరెడ్డిని బాధ్యుడిని చేసి ఆయన ధాన్యాన్ని జప్తు చేసుకున్నాడు. దీన్ని గమనించిన హనుమంతరెడ్డి సహాయకుడు రామరెడ్డి 100 మంది రైతులతో తమ ధాన్యం తమకి ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాక చట్టరీత్యా లెవీ పన్ను ధాన్యపు వసూలును ఎకరానికి 1 మనుగు అనగా 10 కిలోలుగా కాకుండా ఎకరానికి అరమనుగు చెల్లించేటట్టుగా ఉత్తర్వులు జారీ చేయమని విన్నవించుకున్నారు. అయినా మొండి వైఖరి గల తహసీల్దార్ రైతుల విన్నపాన్ని బేఖాతరు చేయడమే కాకుండా తన సహాయకుడైన గిర్దావర్తో కలిసి ఇది చాలా సమస్యాత్మకమైన గ్రామమని పై అధికారులకు తెలియజేశాడు. తహసీల్దార్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న తాలూకుదార్ అనగా కలెక్టర్
డిఎస్పి అర్ధరాత్రి సమయంలో 30 మంది పోలీసులతో గ్రామాన్ని ముట్టడించి విచక్షణారహితంగా మగవాళ్లను చిత్రహింసలకు గురిచేయడమే కాక చాలామంది స్త్రీలపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. అయినా కానీ ప్రజలు తమ పోరాటాన్ని ఆపలేదు, లక్ష్యాన్ని మరువలేదు. ఈ సంఘటన రైతులు ఇక ఎక్కువ కాలం అణిగిమణిగి ఉండరనే విషయాన్ని రుజువు చేసింది. రైతుల ఉద్దేశంలో లెవీ పన్ను వసూలు అనేది ఒక పాపం, నేరం. అందువల్ల వారు దాన్ని చెల్లించడానికి నిరాకరించేవారు. మాచిరెడ్డిపల్లి ఆకునూరు దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన ఉద్యమం మహాత్మాగాంధీ దృష్టిని సైతం ఆకర్షించింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన నివేదికను పద్మజానాయుడు మహాత్మాగాంధీకి చేరవేసింది. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జనగామ తాలూకా పార్టీ ఆర్గనైజర్ సాదినేని ధర్మయ్య సహకారంతో 12 గ్రామాలు సందర్శించి నిజా నిర్ధారణ చేసి నిజాం పోలీసులు ప్రభుత్వ దమననీతిని నిశితంగా విమర్శించింది. 12 గ్రామాలు అనగా ఆకునూరు, మాచిరెడ్డిపల్లి అన్నమాట. సందర్శించి ఎవరు? సాదినేని ధర్మయ్య. ఎవరితడు? కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జనగామ తాలూకా పార్టీ ఆర్గనైజర్ సాదినేని ధర్మయ్య ఆకునూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాలను సందర్శించి నిజ నిర్ధారణ చేసి నిజాం పోలీసులు ప్రభుత్వ దమననీతిని నిశితంగా విమర్శించింది. గోపాల్ రెడ్డి వీరోచిత పోరాటం గురించి తెలుసుకుందాం. గోపాల్ రెడ్డి వీరోచిత పోరాటం. సూర్యాపేట తాలూకా ఆత్మకూరు గ్రామంలో జన్మించాడు ఇతడు. 20 సంవత్సరాల వయస్సులో 1946లో నిజాం వ్యతిరేక పోరాటంలో చేరాడు. గోపాల్ రెడ్డి గ్రామ వాలంటీర్గా, గ్రామ నాయకుడిగా, కేంద్ర ఆర్గనైజర్గా, కేంద్ర గెరిల్లా దళ నాయకుడి స్థాయికి ఎదిగాడు. సూర్యాపేట తాలూకా పాతర్లపాడు గ్రామంలో గోపాల్ రెడ్డి దళంలో ఉన్నాడనే సమాచారాన్ని తెలుసుకొని 100 మంది సైనికులు, 200 మంది రజాకార్లు గ్రామంపై దాడి చేశారు. గోపాల్ రెడ్డి రైఫిల్తో గురిచూసి కాల్చగా దాడికి వస్తున్న 2 పోలీసులు అక్కడికక్కడే మరణించారు. గోపాల్ రెడ్డి అనేక సార్లు ఆత్మకూరు, ఎనుబాముల తదితర క్యాంపులపై మెరుపుదాడి చేసి సైనికులను చంపివేసినాడు. దీంతో క్యాంపులలో కూడా సైన్యం స్వయంగా నిద్రపోలేదు. అందుకే గోపాల్ రెడ్డి అంటే నిజాం సైన్యాలకు సింహ స్వప్నం. సై సై గోపాలరెడ్డి అని ప్రజలు రాసుకున్న పాట పాడుకుంటారు. ప్రజలు ఇప్పటికీ అనేక మంది తమ కుమారులకు గోపాల్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. రేణిగుంట రామిరెడ్డి గురించి తెలుసుకుందాం. రేణిగుంట రామిరెడ్డి భువనగిరి తాలూకా రేణిగుంట గ్రామానికి చెందిన అభ్యుదయ భావాలున్న భూస్వామి రామిరెడ్డి ఆంధ్ర మహాసభలో చురుకుగా పాల్గొన్నాడు. పోలీసులు, రజాకారులు గ్రామాల్లో గృహదానాలు, లూటీలు, మహిళలపై అత్యాచారాలు ప్రారంభించిన తర్వాత గ్రామాల యువకులను చేరదీసి రక్షణ దళంగా సంఘటితపరిచాడు. వాళ్లకు బర్మారు, షాట్ గన్లు ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చాడు. తెలంగాణలోనే అనేక ఇతర గ్రామాల్లో లాగానే రేణిగుంటలో కూడా బుర్జు ఉంది. అన్ని గ్రామాలలో ఉన్న బుర్జులు బయట నుంచి వస్తున్న పోలీసు రజాకారులను కనిపెట్టడానికి, కాపలా కాయడానికి రక్షణ ప్రాంతాలుగా ఉపయోగపడేవి. వాటిని ధ్వంసం చేయకుండా గ్రామంలో ప్రవేశించడానికి పోలీసులు సాహసించేవారు కాదు. ఆ బుర్జులను అభేద్యమైన కోటలుగా రామిరెడ్డి తీర్చిదిద్దాడు. నిజాం పోలీసులు, రజాకారులు పెద్ద సంఖ్యలో వచ్చి గ్రామంపై దాడి చేశారు. కాల్పుల్లో రామిరెడ్డి అమరత్వం చెందాడు. ఈ వీరోచిత పోరాటం, రామిరెడ్డి వీరమరణం, దళం చేసిన త్యాగం పోరాటాన్ని కొనసాగిస్తున్న కమ్యూనిస్టులకు, ప్రజలకు ఉత్తేజాన్ని కలిగించాయి. రామిరెడ్డిపై రాసిన పాటల్లో ఒకటి తెలంగాణ అంతటా యుద్ధగీతంగా మారుమోగింది.